ఆరుగాలం కష్టపడ్డారు, ధాన్యాన్ని పండించారు. ధాన్యం పండించిన రైతులకు గిట్టుబాటు ధర మృగ్యమైంది. దాదాపు 7,000 రూపాయలు గత ఏడాది కంటే ఈ ఏడాది ధాన్యం ధర నిలువునా తగ్గిపోయింది. ధాన్యం ధరలు గత ఏడాదిలో 22,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటే ఈ ఏడాది మొదట్లోని ఆదిలోని అంశపాదం అన్నట్టు 17,000 రూపాయలు మాత్రమే ధాన్యం ధర రావడం రైతుల్లో విస్మయం కలిగిస్తుంది. రైతుల్లో ఆందోళన చెలరేగింది. ధాన్యం ధరలు ఎలా ఉంటే తమ వరి కోతలు వచ్చే సమయానికి తమ పరిస్థితి ఏమిటి? లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వరి ధాన్యం ధర దిగాలు అనిపిస్తుంటే ఎలా బ్రతకాలి? రైతులు ఎలా నెట్టుకు రావాలన్న ఆందోళన డెల్టా రైతుల్లో కలిగింది. దీంతో డెల్టా రైతాంగం కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆశ్రయించారు. గత రాత్రి ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎట్టి పరిస్థితుల్లో డెల్టా రైతులకు, జిల్లా రైతాంగానికి గిట్టుబాటు ధర కావాల్సిందేనంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కలిశారు. రైతులు మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలి, అందుబాటులో ఉన్న మిల్లర్లకు అనుమతులు ఇవ్వాలి, రైతులు ట్రాన్స్పోర్ట్ కు అనుమతులు ఉండాలి అన్న అంశంపై ఆమె చర్చించారు. దీంతో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. గత రాత్రి ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఎట్టి పరిస్థితుల్లో డెల్టా రైతులకు, జిల్లా రైతాంగానికి గిట్టుబాటు ధర కావాల్సిందేనంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ కలిశారు. రైతులు మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేయాలి, అందుబాటులో ఉన్న మిల్లర్లకు అనుమతులు ఇవ్వాలి, రైతులు ట్రాన్స్పోర్ట్ కు అనుమతులు ఉండాలి అన్న అంశంపై ఆమె చర్చించారు. దీంతో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మీరు న్యాయం చేసేదానికి చూడండి. బయట జిల్లాలో కూడా అనుమతి ఇచ్చారు. వచ్చే వాళ్ళకి రిస్ట్రిక్షన్ కానీ తక్కువ అయితే ఇక్కడ పర్చేజ్ చేసేది ఎక్కువ ఉంటుంది. బయట స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ బీపీటీలో డెల్టా ఏరియా కాబట్టి అందరూ ఎక్కువ మంది రైతు సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఒక రిప్రజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. గిట్టుబాటు ధరలు ప్లస్ మిల్లర్లకి రైతులకి మధ్య సమన్వయం పరిచి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి, అదే విధంగా మిల్లర్స్ కి దగ్గర ఉండే మిల్స్ కి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ అడగడం జరిగింది. దానికి జాయింట్ కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఈరోజు దాన్ని కలవడానికి వచ్చాం. గారితో అందరితో మాట్లాడి రైతులకి న్యాయం జరిగే విధంగా జేసీ గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం ధాన్యం రేటు పుట్టికి సుమారు 4,000 రూపాయలు తక్కువ ఉంది. దానికి కారణం రకరకాల కారణాలు చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు, ఎక్స్పోర్ట్ లేకపోవడం ప్రధాన కారణంగా చెప్తున్నారు. అందుకని మిల్లర్స్తో మాట్లాడి ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి గత సంవత్సరం మా దగ్గర రేటు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేయమని ఎమ్మెల్యే గారు జేసీ గారిని అడిగారు. దానికి ఎక్స్పోర్టర్స్తో మాట్లాడతామని జేసీ గారు చెప్పారు. పోయిన సంవత్సరం మా దగ్గర రేట్లు వస్తే రైతులు అందరం సంతోషంగా ఉంటాం. దానికోసం ఈరోజు జేసీ గారిని ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది.